మైనపు రాజు మైనపు రాజు మైనపు రాజు భార్య కన్న తల్లి అడవిలో బాల మాయరామి దేవి అడవిలో మాయరామి దేవికి రాజ్యం ఉన్న దేశం ఉన్న ఎండి రాజ్యం ఉన్న దేశం ఉన్నా ఏ తల్లైనా ఏం కోరుకుంటాడు ఏ తల్లైనా ఏం కోరుకుంటాడు పిలవంగా మరి పులకరించి అమ్మన పదవులోనే ఉన్నది అందమైన కమ్మదనం అన్నారమ్మగా అబ్బాబా అమ్మని పిలిపించుకొని ఆడతనది పాడతనం అన్నారమ్మా అడవిలో వెనకాడు మాయామి మైనపురాజు తోడ పుట్టిన తమ్ముడు వెనకండి ఎలసీల మహారాజు అయ్యయ్యో తమ్ముడు పుట్టినాక వెనకాడు కన్న తల్లి కన్నదండ్రుల ప్రాణం వేయినాడు ఊరి కొడుగా మైనపురాజా రేపటికల్లా అన్న కట్టమచ్చినేమో తమ్ముడు కట్టమచ్చినేమో అన్నారు అయ్యయ్యో కాలు దారిపోతే చెయ్యాలి చెయ్యి దారిపోతే కాలాసరా ఊరి కొడగా అవ్వలేని వాళ్ళు అయ్యలేని వాళ్ళు రేపటికల్లా కొడక మీ కట్ట కాదు వచ్చినాడు అన్న కట్టమచ్చినేమో తమ్ముడు కట్టమచ్చినేమో అన్నా అయ్యయ్యో కొడగా ఇక నీ తమ్ముడు బయలువని అన్నమైన సేవలు పెట్టి వాళ్ళు అయ్య ప్రాణం పోగా అవయ్య ప్రాణమైన గాడికి వెళ్ళి తమ్ముడు కాదు కన్న కొడుకులు కాదుకుంటాడు అయ్యయ్యో ఆ తమ్ముని కింద తిట్టకుండా మన్నకుండా కాయ కొట్టకుండా గడ్డ కొట్టకుండా తమ్ముడిని వెనక చూడు కన్న తండ్రులు దాదుకుంటాను అయినమ్మా మరి అన్నమైన మహారాజు అపరాలంగానాడు పిల్లగాడు వెనక ఇంత పెద్దవై పెరిగి పెద్దోడు అవుతాడు అయ్యయ్యో తమ్ముడు నీలసీన రాజుని ఇద్దరు అన్నదమ్ములు తోడు కుర్చీ వేసుకొని రాజ్యం వెళుతున్నారమ్మా అంటే వెనక అన్నాడు అన్నమైనపు మహారాజు అనుకున్నాడు అయ్యో రేపటికల్లా నా తమ్ముడు దాటకం ఉండాలనుకోని అన్నమైనపు రాజు ఇంటికి పెద్దోడు తెలియకల్లోనే తిల్లమ్మ సముద్రం మంచిగా ఉంటుందట అయ్యయ్యో అన్నమైనపు రాజు తోడు పుట్టిన తమ్ముని కలిపి తోడి కళ్యాణం చేసిండమ్మా ఆగో అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అడవిలని మవద్దుని కలిపి తోడి కళ్యాణం చేసినాక ఆగో ఇంత పోయి కింద నింతకుంటామన్నా అంటకుండా అంటే అన్నమైనప్పుడు అది ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులు కానీ చత్రిక బల్లిక రాజురమ్మ అయ్యయ్యో తోడబుట్టిన తమ్ము నీళ్ళ సీన మారని కడుపు అంట బాయరా అగో అందుకే అందరమే వరాల అవ్వ కడుపు అందరు ఉంటే అందరు రాజులు ఒక్క తీరు ఉండయి అయ్యయ్యో అన్నకేమో కడుపు సంతానపరమైంది తోడబుట్టిన తమ్ముని వెనక కడుపు అండబాయే భగవంతుడు పెట్టి సంతానపరం ఇయ్యబాయ అప్పుడు వెనక నీలసీన మాట అనుకున్నాడు కదా అయ్యయ్యో నా అన్న పిల్లలు అయితే నా పిల్లలు కదా రేపటికల్లా మా ప్రాణం వేయన్నాడు అయ్యయ్యో నా చిన్న బాబు ప్రాణం వేయిందని ఆ కొడుకులు మమ్మల్ని బయట వారేయపోతారా అనుకోని అన్నమైన కుమారాజు వెనక రాజ్యం ఏదంటే పరిపాలన చేస్తంటే తోడబుట్టిన తమ్ముడు నీలసీన మరు అన్నాని ఇంటికి పోతాను వెనక నాన్న కచ్చిరికాడ ఉన్నప్పుడు తమ్ముడు నీలసీన మహారాజునమ్మ ఇంటికాడ అడవిలో నిమ్మవది వెనుక చూడు ఎంతైనా తనతోటి ఆడాలు కొడుకుల బిడ్డలు చూసుకుని సంబరపడతాంటే ఆడవిల్ల వెనుక నిమ్మవది కనిపించిన అయ్యో బతుకు పాడవాడా నా యానాలేమో నవ్వుకుంటూ ఉండవద్దు ఎందుకురా నా బతుకు అనుకున్నదమ్మా నా భర్త వచ్చినాక భర్త చెప్తాను కళ్యాణ్ ఇళ్ళలో ఉన్న పురాణ కచ్చిన బంధు పెట్టి పిల్లగాడు నీలసీన మహారాజునమ్మ అయ్యా రాజు బయలు మన బేడి కాచేడు ముందు బాలబంది నిలబడి బామా నిమ్మవది బాని బామాని మొదలు బాల బేడి
కూర్చున్న పెద్దలారా గుణవంతులారా తల్లిని మోది ఏమనుకునేది భగవంతుని బతుకు పాడవాడా ఇవాళ నా కరబాన కొడుకు లేరా బిడ్డ లేరా నా బతుకు ఉండేందుకు లేకెందుకని కన్న తల్లి చూసినవా కళ 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 కళ్ళు భర్త వచ్చి ఏమిటి బావని మోదని పిలిచినప్పుడు ఆ తల అనుకునే భర్తను మించిన భాగ్యం పురుషుని మించిన పుణ్యం లేవు అందరం ఎక్కిన అనకన్నా కట్టెల మోసిన కాముడు ఏమీ అనుకునేదమ్మా మాటలు బాలరాణి వేడి వెళ్ళి పాదాలు కడుకోళ్ళు నింపుకుంటే కన్న తల్లి చెంపుతోటి ఉతకాలనమ్మా చెంపుతో ఉతకాలి అయ్యో నీళ్ళు వేయకుండా రాజేమనుకుంటాను ఆనాడు గప్పుడు ఉంచుకున్నాడు కదా రాసిరు కనుకవా నీళ్ళు వేయకుండా నన్ను తీసేయడా చూస్తాను అందుకని లోయల బామ రోజు కచ్చిన కాడికి వచ్చే వరకు కిలకిల కూడా కేలుగుల సంఘం ఉండేదానివే బామ అయ్యల్లా అయ్యయ్యో నా వదిన వినడికన్నా మా ఎలా మీ ఏదన్న మాట అన్నదా లేకపోతే మా నీళ్ళ సీన మారదు ఏదన్న మాట అన్నడా అయ్యయ్య మా అన్నమైన పురాది ఏదన్న మాట అన్నడా లేకపోతే నా వదిన మా ఎలా మీ ఏదన్న మాట లేకపోతే బామ నా అన్న కొడుకులు వినడికనే 7 ఛత్రిక భరణిక రాజులు ఏదన్న మాట అన్నదా అయ్యో అందుకే అన్నారు బాబా ఇల్లు తెలియమో పందిరి ఎత్తే పందిరి తెలియమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎత్తరా
తీసుకొని బాయికడ ఎత్తి ఎత్తి వేసిన మొక్క మనుషులు ఆడవాళ్ళు మొగని కీడన్నారు తోటి ఆరాలి ఏదన్న మాటలరా ఆరాలు కొడుకు నాన్న కొడుకు ఏదన్న మాటలరా అక్కయ్య వదిన నన్ను మాటలు లేదు అక్కయ్య మాటలు లేదు నాదా నీ అన్న పిల్లలు నాదా నా అక్క కొడుకులు నాదా నన్నే మాటలు లేదు కానీ నాదా ఇవాళ నాదో నాతోటి ఆరాలు 7 కొడుకులు అన్నది సంబరపడతాను సంతోషపడబట్టేనా మన గర్భాన కొడుకులు లేరు పంచిన బిడ్డలే పాయనే తల్లి కోరుకున్న కొడుకులు కనాలి కోరికలు తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలి అనుకుంటది ఏ తల్లికైనా లంగ దొంగ నాకు కొడుకుండాలి ఇటు దొక్కుడు నాకు ఒక బిడ్డ కావాలని అనుకుంటారు కొడుకులు ఎందుకంటే రేపటికల్లా అవ్వయ్య రాజుల ప్రాణం పోయినాడు కాటనానికి అగ్గి పెట్టే కొడుకులు మలసూరు బిడ్డలు అంటే అవ్వలాల అవ్వయ్య రాజుల ప్రాణం పోయినాడు పేడ కొమ్మలు బట్టి 7 సేటి బిడ్డలు అన్నారమ్మా నాద నాదా నా ప్రాణనాదా మనం కాలం వేసినాడు నాదా ఎతకపోయిన కొడుకులు లేరు 7 వాళ్ళు 7 సేటి బిడ్డ లేదు ఏ తల్లికైనా అవ్వాలా అందుకని ఇప్పటికప్పటికైనా చూడు ఒక్క కొడుకును అన్న తల్లి అనుకుంటది నా గర్భాన నాకు ఒక్క కొడుకు నాకేమో అవసరం రేపటి కాలం మీద వచ్చినాడు నా కొడుకు ఎంత లంగానే ఎంత దొంగైనా తాగుబోతు తిరుగుబోతైనా మేము మంచాల వాటినాడు కొడుకు అట్లా తిరిగే చాకటాలకి ఇంటికి వచ్చి బాబా నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుందని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరన్నారమ్మా ఒక్క బిడ్డను కన్న తల్లి అనుకుంటది అవ్వాలా అయ్యో నా గర్భాన నాకు ఒక్క బిడ్డ నా బిడ్డ పాలుల కింద పగల కింద నాదన బతకదు నా బిడ్డ పేరుకు రావాలి కీర్తికి రావాలి నా బిడ్డ గొప్పగా బతకాలని 2 భార్య భర్తలు ఆయన కట్టం వేసి కాని కట్టం వేసి తినకుండా ఉన్నా లేకున్నా నెత్తిన తట్ట పెట్టుకొని ఆ బిడ్డల పెంచి పెద్ద చేసి ఒక చేతిలో పెట్టి 7 అవతలకి ఇచ్చి అత్తగారిని దాగనం పిల్లాడు నాదో అత్తగారింటి కాడ బతికినాడు అవ్వయ్య రాజుల కనిపిస్తుంది నాకేం రంది నాకేం రోజు నా బిడ్డ అత్తగారింటి కాడ గొప్పగా బతుకుతాంది నాకేం బాధని కన్న తల్లి బాగా సంబరపడ్డనాడు శాతగాక కన్న తల్లి మంచాల పడ్డ మాట ఆ బిడ్డ కరికైతే అయ్యో ఆ బిడ్డ కనిపిస్తుంది నా మంచాల పడ్డదట మా అవ్వ దత్త నాకెట్లా కనబడుతుంది మా బాబు దత్త నాకెట్లా కనబడతాడని ఆ బిడ్డ అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ అవ్వగారింటి గురికొచ్చేట వాళ్ళకు కన్న తండ్రి మంచాల పడి ఎర్ర బొర్రి నట్టు బొర్రుదంటలే అయ్యా ఆడి పిల్లలు మంచం గాడి గురికసి నీ బిడ్డ నచ్చిన బాబు నన్ను నువ్వు కొడుకుల కల్లోని కాదు నానా
కూడళ్ళగల్లోని కాదే బాబు నీకు కొడుకునైనా నేనేనే బిడ్డనైనా నేనేనే బాపని బిడ్డను ఆ మంచాల పడ్డా లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి నాన్న నీ తల ఎంత మాసింది బాబు నీ బట్టలు ఎంత మాసినాయి నాన్న నీకు తానం పోతా రావే అయ్యాని పట్టువేడి నీళ్ళు కాగబెట్టి వంపుల్లో దించి కన్న తండ్రికి తలపెడి తానం పోసి ఇడిసిన బట్టలు ఇంటి ఉడుకుడు కన్నం వండి ఒక్కొక్క బుక్క తినిపెట్టే బిడ్డలే అవ్వా ఆడి పిల్లలు కన్న తండ్రిని 4 రోజులు అరుచుకున్నాక ఏ బిడ్డల సంసారం అని అనిపిస్తుంది అక్కలాలా అయ్యో నాన్న నా ఇంటికాడ నా సంసారం ఎట్లున్నదో నా పిల్లలే తింటాలో బాబు నా భర్త ఎట్లున్నాడో నాన్న మళ్ళా 4 రోజులకు అత్తని బాపని బిడ్డ తండ్రికి తీర ధైర్యం చెప్పి ఆ బిడ్డ అత్తగారింటికి వెళ్ళాక ఇక్కడ భూమి మీద నూకలు భాగ్యవాసి కన్న తండ్రి చచ్చిపోయిన మాట గా బిడ్డ గిరకైతేనే అవ్వో అయ్యదచ్చిన మాట అయ్యదచ్చిన మాట ఎల్లల్లా బిడ్డ కల్లా బిడ్డ బాబు తెచ్చిన్నాడు బాబు తెచ్చిన్నాడు అయ్యదచ్చిన మాట బిడ్డ గిరకవుడి తోటే అవ్వలారా ఏ బిడ్డకు ధైర్యం అవుతుంది అక్కలాలో 60 ఏళ్ళ బిడ్డలకైనా అమ్మయ్య మీద ఆరాటం వల్ల అక్కలాలా నా ఎదచ్చినాటుగా నాకెట్లా కనబడతాడని ఎంత దూరాల వల్ల ఎడుచట్ల నాటుకున్నా బిడ్డకి దగ్గర విడికొచ్చేటాళ్ళకు అమ్మలాలు అయ్యో శివం మాకిట్లా కనబడితే ఆ బిడ్డ మందిని వాపుకుంటా కన్న తండ్రి శివం ఎంత పొడుగున్నదో అంత పొడుగు పడినారు ఒక మీద చెత్తలు తీసి నూతలేరు వేసి విజు చెమలలేరు వేసి ఓ బాబు నీ బిడ్డ నచ్చిన నానా నీ నాన్న ఇల్లడు నాయో నన్ను ఎవరి చేతిలో పెట్టినవే బాబు నాకు తోడ నాకు కన్నం ఉన్నదని నీ పానం పోవంగా నీ కొడుకును దగ్గర విలిచి ఊరి కొడుకు నా బిడ్డ పైలమని అన్న చేతిలో పెడదామన్నా నీ కాలేరు నాది అన్నదమ్ముల పుడుకో నాకు దగ్గరగా అవుతుంది బాబు ఏ చిన్నయ్య నన్ను దూరం కొడుతాడా నాయనా ఏ చిన్నమ్మ నన్ను దగ్గర తీస్తుంది అయ్యా బాబు నన్ను పండుగ నాడా బాబు నా బిడ్డ వీళ్ళ మంది ముఖం చూస్తుందని పండుగ పాపం నాడు నా దగ్గరికి వచ్చి నన్ను దూరకొచ్చి నాన్న నాకు నచ్చిన చీరలు పెట్టినవే అయ్యా అడుగుల కాళ్ళ మీద ఒక్కొక్క మాట కొలుసుకుంటే ఎడతాను గంటల సేనాలు కడుపులో సేవడి కలబెట్టాం విధమై అందరూ కనుక కొడుకులు ఉన్నలే ఉన్న అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారా కని కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది లేరు కనుక కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది లేరు కని కొట్టు వాళ్ళంటే బాబా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల పడదాకా ఏడ్చి అబ్బాయిలు ఎంతమంది లేరు బాబా కనుక కొట్టు వాళ్ళంటే బాబు దగ్గర పుట్టు కొట్టు వాళ్ళు మన లెక్క తిరిగేటోళ్ళు ఎంతమంది లేరు అయ్యయ్యే ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషులు ధర్మం కొద్ది పిల్లలు అన్నారు
అప్పటికల్లా అవ్వలాలి ఏ బిడ్డలకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడపిల్లగల్ల కట్టం వచ్చినాడు అవ్వగారి ఆది కట్టం ఇద్దరు భార్య భర్తలు కలకల కలకలకల్లిందంటే రాజు మైనంబరాజు వెనకనే ఉన్నాడే అమ్మా నీలసేన మహారాజును వెనక తన భార్య నిమ్మగ వాళ్ళు ఇద్దరు ఏడుతా అంటే మైనంబరాజు వెనకన వాళ్ళు ఏడిచే చూసిండు అరే తమ్ముడా నీలసేన రాజా ఇవాళ వెనకన మా కడుపు వండి మీరు నవ్వుకుంటూ ఉంటాను అయ్యో మా కడుపు వండి మీరు ఏడుతాను తమ్ముడా ఇలా వెనకన ఏడు సందర్భాల భాగంలో ఏ మనిషికైనా వెనక ధైర్యమే గొప్పది తమ్ముడా ఇలా మేము నవ్వుకుంటూ ఉన్నట్టుగా మీరు కూడా నవ్వుకుంటూ ఉండాలి నవ్వుకుంటూ ఉండాలంటే అయ్యా ఇందులో బట్టి వెనక తిరుగు నడుచున్నాడు దేవుడు మెచ్చి సంతాన బలం ఏనందు మనం ఏమి చేయలేము తమ్ముడా అయ్యా నీ కడుపు అన్నాలంటే ఒక మాట చెప్పుదల్లా మన అబ్బాయి సంపాదించడానికి దేవుడు ఉన్నాడురా మన అబ్బాయి సంపాదించడానికి దేవస్థానం అయితే మన ఇంట్లో ఉంది కదా నువ్వు ఎక్కడికో పోయి పూజ చేసు కాదు ఇద్దరాలు మొగలు తమ్ముడా కలియల్లో ఇళ్ళు వెళ్ళి కనుక అబ్బాబా భగవంతుని పొట్ల ముందు దిగబార తాను వేసి కలియల్లో ఇల్లు శుద్ధులు పెట్టి అయ్యో మన ఇంట్లో ఉన్న దేవస్థానం వెనక దేవుని పూజ చేసుకుంటా భగవంతుని మెచ్చి సంతాన బలం ఇద్దరో లేక ఒకవేళ సంతాన బలం ఇవ్వకపోతే నా కొడుకులే నీ కొడుకులు నీ కొడుకులే నా కొడుకులు అనుకున్నావురా నిండు కృపతోటి పర్వతం ఎందుకు వాళ్ళ పనులు కూడా కొట్టుకొని వెనకన మన కాళ్ళ కాడ రావుతులేదా తమ్ముడయ్యల మన ఇంటికాన్నే పూజలు మొదలు పెట్టమని భార్య ఎంత మరదతో చెప్పిన తమ్ముతో చెప్పి రాజమైన బ్రదర్ కచ్చిన కాడు వెళ్ళిపోగా ఆడవిల్ల నిమ్మవతి వెనక దిగపార కలియల్లోగిన శుద్ధులు పెట్టి అదే ఇంటిలోని వెనకన భగవంతునే బేరం వేసుకొని ఇతరాలు మొగలు కాదురా ఇంటి లోపల ఆనాడు ఆ తల్లిదోడు తడబెడి తానం వేసి ఎక్కడో తండ్రి నాయన లోకాల శంకర నా గడప సంతానం దొరుకుతున్నాను భూమి లేకపోతే నా ప్రాణం తీసుకుంటాను ఇద్దరు భార్య భర్తలు ఆడు ఆ గుడి కాడ మరి ఇంటి లోపల పూజ గది ముందట పూజలు పడతామని ఓ కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర పరిపూర్ణ కృప
పార్వతి పుత్ర ఏకదంత స్వామి పార్వతి పుత్ర ఎక్కడున్నారో దానిలో కాళశంకర అందరిలోనే పుట్టలేదు కొందరు ఎరగలేదు నాయన అందరు పొద్దురు రాతరాజు నా పొద్దురు రాతరాజువా భగవంతు నాతోటి ఆరాలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకుల కన్నా సంబరపడతాను సంతోషపడుతుంది నా గర్భాన 7 నీకున్న ఒక్క కొడుకును ఒక్క బిడ్డను ఓడిగట్టినా కానీ వాళ్ళతోటి పాటిగా అందరూ నేను సంబరపడుతున్నాయన కన్న తల్లి చూసండి మా అతిదేవి అదే వాళ్ళ ఇంటి పూజ గదిలోనా నీ ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమురా మరి అమ్మవారి వెనక పంచన గిళ్ళలు ఉన్నాయి ఆ తల్లి జగవెల్ల పర్వతం పాదమూరుడు పద్మపద రాగి భూషణ రంభ పర్వతం ముక్కుపోబెట్టుకున్న ముచ్చల పార్వతమ్మ బాబా నాడు అమ్మవారి జగవెల్ల పర్వతమ్మ కలియలు వెనక పంచన గిళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ తల్లి అబ్బాబా ఆ తల్లి పూజలు చేద్దంటే అమ్మవారి జగవెల్ల పార్వతమ్మ వెనక వాళ్ళు చేసిన పూజలు ఈ తల్లికి మాల్యమాయన అయినా నాదా ఇలా ఎత్తు వెనకండి పేరుగా పూజ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలా పేరే పూజ చేస్తే ఏందయ్యా అన్నప్పుడు భగవంతు వరిచేలా ప్రమాణ వరిచేయండి బామా వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ కాదు వెనక బుద్ధిగల్ల పూలు ఒక నగురం మీద మైనంపు నగరం రాదు మైనంపు రాదు భార్య వెనక మాయలంబి మైనంపు రాదు తోడబుట్టిన తమ్ముడిని